సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 9 ఉపదేశాలు 1. ఇహపర శ్రేయస్సుకు సద్గురువును సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రవటమే ముఖ్యం. ప్రాయశ్చిత్త మేలేనని మహాపాపాలను కూడా సద్గురువు సేవ తరుణోపాయమని ధర్మశాస్త్రం చెబుతుంది. కనుక ప్రజల్లో ఎక్కువ మందికి అదొకటే తరుణోపాయం. మరలా సాధన చివరి దశలో ఆత్మనిష్ఠుడు శ్రోత్రియుడు అయిన జ్ఞానిని ఆశ్రయించి తీరాలని శాస్త్రం. అటువంటి గురువుల్లో ఉత్తములు శ్రీ సాయిబాబా. ముముక్షువు ఎలాంటి గురువు ఆశ్రయించాలో, ఎలా సేవించాలో ఎప్పుడు సాయి ఆచరించి చూపారు. ఈ విషయమే మరలా తిరిగి చిత్రమైన రీతిన ఉత్తరమైన తమ బోధగా శ్యామా చేత చెప్పించారు. ప్రపంచంలోని అన్ని మతాల ఆధ్యాత్మిక సంప్రదాయాలు, మహనీయులు అనుభవాల సారమంతా అందులోనే ఉన్నది. సాటే అని పెద్ద వ్యాపారి ఒకప్పుడు ఎంతో నష్టపోయి ఇల్లు విడిచి వెళ్ళిపోవాలని తలిచాడు. స్నేహితుల సలహాపై 1911లో సాయి సన్నిధిలో కొద్ది రోజులున్నారు. అప్పుడు శ్రీ గురుచరిత్ర ఒక సప్తాహం పారాయణ చేశాడు. నాటి రాత్రి ఆ గ్రంథాన్ని చేతపట్టుకొని సాయి స్వప్న దర్శనమిచ్చి దానిని గురించి ఏమో చెప్పారు. మరుసటి ఉదయమే దాని భావమేమని అతడు కాకాసాహెబ్ చేత బాబాను అడిగించారు. అతడి ఇంకొక పారాయణ చేయాలని ఆయన వివరించారు. అది వినిన హేమత్ బంతు తాను 40 సంవత్సరాలుగా పారాయణ, 7 సంవత్సరాల నుండి సాయి సేవ చేస్తున్నా లభించిన కృప సాటేకు అంత త్వరగా లభించిందే అని కలత చెందాడు. వెంటనే అతన్ని లేపి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద 15 రూపాయల దక్షిణ తీసుకొని అతనితో కొద్దిసేపు మాట్లాడిరా అని బాబా ఆదేశించారు. హేమత్ బంతు వెళ్ళేసరికి శ్యామకు పూజకు కూర్చుంటున్నాడు. అక్కడ ఉన్న ఏకనాథ భాగవతం చూడగానే తాను ఆ రోజు పారాయణ చేయలేదని గుర్తొచ్చింది. దాన్ని తెరవగానే ఆ రోజు చదవలసిన భాగమే వచ్చింది. తనకెందుకో బాబా పంపారని తలచి పారాయణ పూర్తి చేశాడు హేమత్ బంతు. ఇంతలో శ్యామ కూడా పూజ పూర్తి చేసుకొని వచ్చారు. బాబా తన గురించి దక్షిణ కోరారని విని నా వద్ద పైకం లేదని ఆయనకు తెలుసు. నా 15 నమస్కారాలే దక్షిణకు సమర్పించు. సరే కానీ నీ వంటి విద్యావంతుణ్ణి నా మాటలు వినడానికి ఎందుకు పంపారో ఆయన స్ఫురింపచేసిన లీల చెప్తాను. సంగమనేర్ నుండి వచ్చిన రాధాబాయి తన కోరకనే సాయి తనకు ఉపదేశం ఇస్తే గానీ అంతవరకు అన్నం తినని నిశ్చయించుకున్నది. 3వ రోజున ఆమెకేదైనా హితం చెప్పాలని సాయిని కోరాను. బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు. అమ్మా, వ్యర్థంగా నువ్వు బాధించుకోకు. నా వృత్తాంతం విను. నీకెంతో ఉపకరిస్తుంది. నా గురువు గొప్ప యోగి, దయామయుడు. వారి నుండి ఉపదేశం ఆశించి 12 సంవత్సరాలు సేవించాను. కానీ ఆయన నాకే మంత్రం ఉపదేశించలేదు. నా తల బోడి చేయించి 2 పైసలు దక్షిణ కోరారు ఆయన. ఆయన కోరింది ధనం కాదు, మొదటి పైసా నిష్ఠ, అంటే స్థిరమైన విశ్వాసం. అది సమర్పించాను. ఆ ప్రేమమూర్తి ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. ఆయన్ని చూస్తూనే నేను ఆనందంతో మునిగి ఆకలి దప్పుకులు కూడా మరిచాను. ఆయన్ను మరిచి నాకు శాంతి ఉండేది కాదు. నా మనసు వారి అందే నిలిచింది. అంతకాలము నాకు అన్నవస్త్రాలకు లోటు లేదు. ఈ ప్రేమయే, విశ్వాసమే నేను సమర్పించిన మొదటి పైసా. ఆయన కోరిన 2వ పైసా సబూరి, అంటే సంతోషము, పట్టుదలతో కూడిన ఓరిమి. అది సర్వ పాపాలను, కష్టాలను తొలగించి విజయాన్ని ఇస్తుంది. సర్వ సద్గుణాలను నిధి, విశ్వాసానికి సోదరి. నేను దీన్ని సమర్పించాను. ఆయన కృప కోసం వేచి ఉన్నాను. ఆయన తమ మనోదృష్టిని నాపై నిలిపి నన్ను ఉద్ధరించారు. నా యత్నమేమీ లేకనే వారి కృప వల్ల నాకు ఈ స్థితి కలిగినది. ఆయన నాకే మంత్రం ఉపదేశించినప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? మంత్రము కానీ మరే ఉపదేశం కానీ ఎవరి వద్ద నుంచి పొందవద్దు. నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తుండు. నేను నీపై దృష్టి నిలుపుతాను. అలానే చేస్తే నీకు పరమార్థం తప్పక లభిస్తుంది. మసీదులో కూర్చొని నేనెప్పుడూ అబద్ధం చెప్పను. వేరే సాధన కానీ శాస్త్ర విజ్ఞానం కానీ అవసరం లేదు. పూర్ణ విశ్వాసము, ఓర్మి కలిగి ఉండు. గురువే దైవం. ఆయనే సర్వము సమకూర్చగలడు.
ఈ కథ వినటంతోనే హేమత్ బంతుకు పట్టరాని ఆనందంతో కంఠం గద్గదమై నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండి శరీరమంతా రోమాంచితమైంది. ఇంతలో గంటలు వినిపించి మధ్యాహ్న హారతికి ఇద్దరూ మసీదు చేరారు. భక్తులు చేతులు తడుతూ మేళతాళాలతో హారతి పాడుతున్నారు. పంతును చరచరా లాక్కుపోయి సాయికి కుడిపక్కగా శ్యామ కూర్చున్నాడు. పంత్ ఎదురుగా కూర్చున్నాడు. సాయి వారు చెప్పినదంతా విని అర్థమైందా అన్నారు. అర్థమైంది. నా చిత్తం శాంతించింది. సరైన మార్గం తెలిసింది అన్నారు పంత్. నా పద్ధతి అత్యాత్యకరము. ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దాని సారాంశమిలా చెప్పారు. ఆత్మజ్ఞానానికి నిరంతరము ధ్యానం అవసరం. ధ్యానం వలన మనస్సు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరుని యందు మనస్సు నిలపటమే పరమార్థం. ఇది కుదరకపోతే నా ఆకృతిని నకసిక పర్యంతము అహర్నిశలు నీ మనస్సులో నిలుపుకో. నీ మనస్సు ఒక్క రూపాన్నే పొందుతుంది. ధ్యానించే నీవు, ధ్యానించబడే నేను. ధ్యానమనే క్రియ వేరుగా అనుభవం అవక సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది అన్నారు. ఇంతలో ఆరతి పూర్తయి భక్తులందరూ జయజయధ్వానాలు చేశారు. పంతు చేతిలో ప్రసాదం ఉంచుతూ బాబా అలా చేస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదంలో మధురమైన సర్వార్థ సిద్ధి లభిస్తుంది అన్నారు. ఈ లీల గురించి హేమత్ బంతు ఇలా అంటారు. నా మనసులో అశాంతిని రేకెత్తించే నన్ను శ్యామ ఇంటికి పంపి నాటి పారాయణ పూర్తి చేయించి శ్యామ నోట ఈ లీలను సాయినే చెప్పించారు.